బ్రేకింగ్ న్యూస్ పహల్గాం ఉగ్రదాడి కేసుకు సంబంధించిన ఘటన జరిగిన రోజున బైస్టన్లోని ఉన్న ఒక జిప్ లైన్ ఆపరేటర్ను ఎన్ఐఏ ప్రస్తుతం అదుపులోకి తీసుకుంది. రిషి భట్ అనే పర్యాటకుడిని జిప్ లైన్లోకి పంపే ముందు ఆ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని నినాదాలు చేశాడు. రిషి భట్ సెల్ఫీ వీడియోలో ఆపరేటర్ నినాదాలు అక్కడ రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. టెర్రరిస్టులు వస్తున్నారన్న విషయం జిప్ లైన్ ఆపరేటర్ కు ముందుగా తెలుసు కాబట్టే అతను ఈ నినాదాలు చేశాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదులు కూడా అవే నినాదాలు చేస్తూ కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం జిప్ లైన్ ఆపరేటర్ నైతే ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. అవే విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. జిప్ లైన్ కి వెళ్లే ముందు ఆ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని చెప్పి అనమని చెప్పి అన్నాడు కూడా. ఆ జిప్ లైన్ ఆపరేటర్ ఎక్కడైతే దృశ్యాలు వెళ్తున్నాయో అవి అక్కడన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. చూడొచ్చు మీరు. الله أكبر 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 خير لمبا करो. الله أكبر 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 خير लंबा करो. الله أكبر 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 خير लंबा करो. రైట్, ప్రస్తుతం ఇదే వీడియో వైరల్ గా మారింది. కొత్త డౌట్స్ ని అరైజ్ చేస్తోంది జనాల మనసులో. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనని ఎవరు కూడా మర్చిపోలేని రోజు, బ్లాక్ డే గా మిగిలిపోతోంది. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. అశోక్, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒకవేళ ఆ జిప్ లైనర్ ఆపరేటర్ కి ముందే విషయం తెలిసి ఉండాలి. లేదు అని అంటే సాధారణంగా మనుషుల తత్వం ఏంటంటే ఏదైనా ప్రారంభించే ముందు మనం ఎలా అయితే జై శ్రీరామ్ అంటాం, లేకపోతే రైట్ అలా అంటాం, అలా అని అల్లాహు అక్బర్ అని ఉండాలి. రెండు విషయాల్లో ప్రధానంగా అందరు చెప్తుంది మాత్రం ముందే తెలిసి ఉండొచ్చేమోనన్న ఒక పెద్ద డౌట్ ని ఇక్కడ అందరు అరెస్ట్ చేస్తున్నారు. ఒకసారి ఓవరాల్ అనాలిసిస్ చెప్పండి. అదే కోణంలో ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఈ జిప్ లైనర్ ఆపరేటర్ని అదుపులోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎన్ఐఏ అనుమానిస్తున్నది ఏంటంటే ఇక్కడ మరి కాసేపట్లో ఈ కాల్పులు జరగబోతున్నాయన్న విషయం అక్కడున్న లోకల్ చిన్న చిన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో, ఛాయ్ అమ్మే స్టాల్స్ కావచ్చు, ఫుడ్ అమ్మే స్టాల్స్ కావచ్చు, అలాగే ఇక్కడ జిప్ లైనర్ ఆపరేటర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అవగాహన ఉంది. ఎందుకంటే 3 రోజుల ముందు టెర్రరిస్టులు వచ్చి అక్కడ ఒక రెక్కి నిర్వహించి వెళ్ళారు. ఏ వైపు నుంచి రావాలి, ఏ వైపు నుంచి కాల్పులు జరపాలి అనేది ఆ ప్లాన్ అంతా కూడా 3 రోజుల క్రితమే వాళ్ళు సెట్ చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే అక్కడ స్థానికుల సహకారం లేకుండా టెర్రరిస్టులు వచ్చి ఇవాళ టూరిస్టుల మీద ఈ రకంగా కాల్పులు జరిపే అవకాశం లేదు అనేది ఎన్ఐఏ భావిస్తుంది. కానీ ఇక్కడ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఒకవేళ స్థానికులు టెర్రరిస్టులు కోఆపరేట్ చేస్తే ఈ కాల్పులు జరిపి జనాలు చచ్చిపోతే రేపు నుంచి టూరిస్టులు రాకపోతే రేపు నుంచి వీళ్ళకు పూట గడవని పరిస్థితి వస్తుంది కదా. జిప్ లైనర్ వాళ్ళకి ఎవరు ఎక్కేవాళ్ళు ఉండరు, ఆ స్టాల్స్ దగ్గరికి వచ్చి కొనేవాళ్ళు ఉండరు, అలాగే గుర్రాల మీద తీసుకొచ్చే వాళ్ళందరికీ కస్టమర్లు దొరకరు, టూరిస్టులు లేకపోతే అందరికీ ఉపాధి పోతుంది కదా. మరి అలాంటప్పుడు టెర్రరిస్టులకు వీళ్ళు ఎందుకు సహాయపడి ఉంటారు అనేది ఇంకొక కోణం. సరే, మొదటి కోణంలోనే చూద్దాం. ప్రస్తుతం ఈ జిప్ లైనర్ ఆపరేటర్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తోంది. ఎందుకు అంటే అతను ఆ జిప్ లైనర్ మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా నడుముకి ఇదంతా కూడా బెల్టులు కట్టి జిప్ లైనర్ మీదకు వదులుతారు. అలా వదిలిన సందర్భంలో గాల్లో ఆ రోప్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ వరకు మనం వెళ్ళొచ్చు అనమాట. అది ఒక ఎంజాయ్మెంట్. జిప్ లైనర్ గురించి అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల జిప్ లైనర్స్ ఉంటాయి. సో ఇదే విధంగా జిప్ లైన్ ఇక్కడ మాత్రం చాలా భారీ జిప్ లైనర్ ఉంది. దాని ఆపరేటర్గా పనిచేస్తున్న ఈ మహమ్మద్ అనే ఈ కుర్రవాడు ఎవరైతే రిషి భట్ అనే టూరిస్ట్కి ఆ జిప్ లైనర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని బెల్ట్లన్నీ కూడా నడిమి సేఫ్టీ కోసం ఒకవేళ పడిపోకుండా సేఫ్టీ కోసం అన్నీ కూడా కడతారు.
కట్టి అతను ఇట్లా తోస్తారు, తోసి వదిలిన తర్వాత జిప్ లైనర్ మీద మనం మూవ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళిపోయేటప్పుడు ఈ రిషి భట్ అనే టూరిస్టు సెల్ఫీతో ఒక వీడియో తీసుకుంటున్నాడు. సెల్ఫీ స్టిక్ పట్టుకుని వీడియో తీసుకున్నాడు. అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు టోటల్ వీడియో తీసుకున్నాడు. కరెక్ట్గా రిషి భట్ జిప్ లైనర్ మీద ముందుకు వెళ్తున్న సందర్భంలోనే కింద ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇతను ఎప్పుడైతే సెల్ఫీ వీడియో ఆన్ చేశాడో అప్పుడే కింద నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. పైనుంచి ఇతన్ని ఇప్పటివరకు సేఫ్టీ ఇవన్నీ కూడా బిగించిన జిప్ లైనర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్, అతను అల్లాహు అక్బర్ అని నినాదాలు చేశాడు. ఒక్కసారి కాదు 2 సార్లు అల్లాహు అక్బర్ అని నినాదాలు చేశాడు. కిందేమో ఫైరింగ్ జరుగుతోంది. అదే టైంలో సెల్ఫీ స్టిక్తో రిషి భట్ ముందుకి వేలాడుతూ జిప్ లైనర్ మీద వెళ్తూ ఉన్నాడు. ఇతనికి తెలియదు కింద ఫైరింగ్ జరుగుతున్న విషయం. అల్లాహు అక్బర్ అని ఆపరేటర్ అన్న మాటలు మాత్రమే అతను విన్నాడు తప్ప కింద ఫైరింగ్ జరుగుతున్న విషయం మాత్రం ఆయనకు తెలియదు. మీకు సరిగా గమనిస్తే మా వాళ్ళు ఇప్పటివరకు ఆడియో ప్లే చేశారు, మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, అందులో మీరు సరిగా వినండి. ఎప్పుడైతే రిషి భట్ని జిప్ లైనర్ మీదకి తోసే క్రమంలో ఆ జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అంటూ ఉన్నాడు. అక్బర్ అంటున్న సందర్భంలోనే వెనక నుంచి కాలుస్తున్న సౌండ్ వస్తుంది. మీరు ఒక్కసారి మళ్ళీ వినండి. పీసీఆర్ ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ ప్లే చేయండి. అల్లాహు అక్బర్, 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 అల్లాహు అక్బర్. చూశారు కదా, మీకు రిషి భట్ సెల్ఫీ స్టిక్తో వీడియో ఆన్ చేసుకున్నాడు. అదే క్రమంలో జిప్ లైనర్ ఆపరేటర్ ఇతను ముందుకు తోశాడు. తోసే క్రమంలో కింద నుంచి ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. అల్లాహు అక్బర్ అని ఇతను అరుస్తున్న సమయం కింద గన్ సౌండ్, గన్ పేలిన శబ్దం ఎట్ ఏ టైం వస్తూ ఉన్నాయి. మీరు మళ్ళీ వినండి, మళ్ళీ వినిపిస్తాను, మళ్ళీ వినండి, మీకు రిజిస్టర్ అవుతుంది. అల్లాహు అక్బర్ అని అన్న వెంటనే అక్కడ కింద కాల్పుల సౌండ్ వినపడుతూ ఉంటుంది. అది రిషి భట్ తీసిన సెల్ఫీ వీడియోలో ఆ సౌండ్స్ అన్ని రికార్డ్ అయ్యాయి. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. అల్లాహు అక్బర్, 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 అల్లాహు అక్బర్. అది అల్లాహు అక్బర్ అని ఆ సమయంలో ఎందుకు అన్నాడు? యాజ్ యూజువల్గా చాలా క్యాజువల్గా అన్నాడా, కావాలని ముందస్తుగానే వాళ్ళ కాల్పులు జరగబోతున్నాయి అంటే ఏదైనా దారుణం జరిగినప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని అంటూ ఉంటారు. మనం తెలుగులో కనుక హిందువులు గోవిందా గోవిందా అంటూ ఉంటారు. ఉరుములు పడినప్పుడు, ఉరుములు పిడుగులు పడినప్పుడు అర్జున అర్జున అరుస్తూ అని అంటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు ఏమో కృష్ణ కృష్ణ అంటూ ఉంటారు, కొంతమంది ఏమో రామ అని అంటూ ఉంటారు, శివ శివ అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. దానికి ఒక సందర్భం అర్థం పర్థం ఏమి ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు అంటారు. బాధ వచ్చినప్పుడు, నా సంతోషం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదొచ్చినా కూడా ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం. మన దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. కృష్ణ కృష్ణ, రామ రామ, శివ శివ, అర్జున అని ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటాం. హిందువులు అన్నట్టుగానే ముస్లింలు కూడా అల్లాహు అక్బర్ అని అనేక సందర్భాల్లో అంటూ ఉంటారు. అల్లాహు అక్బర్ అనేది ఏ సందర్భంలో అంటారు అనేది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒకసారి ఆ ఫుల్ వీడియో మీరు చూడండి. అల్లాహు అక్బర్ అని ఇతను జిప్ లైనర్ మీదకి తోసేసిన తర్వాత ఎవరైతే రిషి భట్, ఈ వీడియో తీసిన రిషి భట్ అలా రోప్వే మీద వెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి తెలియదు కింద ఫైరింగ్ అవుతున్న శబ్దం, ఆ శబ్దాలు కూడా అతనికి రిజిస్టర్ కాలేదు అనుకోండి. ఎందుకంటే నవ్వుతుంది. అశోక్, ఇక్కడ మనం ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్ గా అక్కడ ఉన్న స్థానికులకి ఫైరింగ్ సౌండ్స్ ఇవన్నీ కావచ్చు, ఎందుకంటే రెగ్యులర్ గా అక్కడ జరుగుతుంటాయి కదా, వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ ఒక్కసారిగా గన్ షాట్ ఏవైతే అనిపించాయో వెంటనే అతను పక్కకి తిరిగి ఏం జరుగుతుందో చూసినట్టుగా కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఇది సర్వసాధారణం. ఎప్పుడైతే అక్కడ ఇప్పటి వరకు అయితే పీస్ఫుల్ గానే ఉంది మొన్న ఘటన జరగక ముందు నుంచి, కానీ అక్కడ మిలిటరీ దళాలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఫైర్ ఓపెన్ అవుతూనే ఉంటుంది. కానీ అక్కడ ఒకసారిగా ఫైర్ అయిన తర్వాత అతన్ని అబ్జర్వ్ చేస్తే ఆ జిప్ లైనర్ కావచ్చు, ఒక్కసారి కిందకి మనకు అబ్జర్వ్ చేసినట్టు ఏం జరుగుతుందో చాలా క్యాజువల్ గా చూసినట్టు చాలా క్యాజువల్ గా ఉన్నాడు. అదే కదా అనుమానం. ఇప్పుడు ఎన్ఐఏకి కూడా అనుమానం అదే. ఇప్పుడు కింద ఫైరింగ్ జరుగుతోంది, ఇతన్ని జిప్ లైనర్ మీద రిషి భట్ వెళ్తూ ఉన్నాడు. జిప్ లైనర్ మీద ఉన్న రిషి భట్కి ఫైరింగ్ జరిగిన విషయం తెలియదు. కింద నుంచి శబ్దాలు వినపడుతున్నాయి కానీ అతని దేశంతా అతని గాల్లో రయ్యమంటూ దూసుకుపోతున్నాడు కదా, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకని వీడియో మొత్తం రిషి భట్ నవ్వుతూనే ఉంటాడు, యాహూ అని అరుస్తూ ఉంటాడు. అంతేగాని కింద పేలుళ్ళు జరుగుతున్నాయి, ఏదో పారిపోతున్న జనాలన్నది అతను గమనించలే. కానీ జిప్ లైనర్ ఆపరేటర్గా ఉన్న కుర్రాడు మహమ్మద్ అనే వ్యక్తి మాత్రం అల్లాహు అక్బర్ అన్నాడు. అన్న వెంటనే ఫైరింగ్ జరిగింది. ఎత్తులో ఉన్నాడు కాబట్టి అతనికి చాలా క్లియర్గా కనపడుతుంది. అతను ఆ సైడ్ వైపు చూస్తున్నాడు, ఆ పక్కకు చూస్తూ ఉన్నాడు. చూస్తూ చాలా క్యాజువల్గా ఉన్నాడు. అంటే ఇదంతా వీళ్ళకి తెలుసు, అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అక్కడ ఉన్న టీ స్టాల్ వాళ్ళకి, లేకపోతే అక్కడ నుంచి ఉన్న గుర్రాల వాళ్ళకి అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఎవరో ఒకళ్ళిద్దరికి అక్కడ తెలుసు. ఆ తెలిసిన వ్యక్తుల్లో ఒకడు ఈ జిప్ లైన్ ఆపరేటర్ మహమ్మద్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళ సహకారంతోనే ఇక్కడ ఫైరింగ్ చేశారు అనేది ఇప్పుడు అనుమానం ఎన్ఐఏ. సో అందుకోసమే